శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, సిఎంఏ, ఏసీఎంఏ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే, అంటే 16th మే 2025 టు 31st మే 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు, అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు, గురుగ్రహము, రావుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురుగారు మారితే రావుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యిందిగా 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. కుంభరాశి వారికి రాశిలోనే గురుడు ఉన్నప్పటికీ కూడా రాశిలోనే రాహు ఉన్నప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. గురు దృష్టి సంపూర్ణంగా ఉంది. ప్రశాంతంగా ఉంటారు మీరు. ఎటువంటి చికాకులు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ సరదాగా ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఉంటారు. అది కాదంటారా? ఖచ్చితంగా అవునంటాను నేనైతే. మీరు అవునంటారు. సరేనండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఏదైనా శని శుక్రులు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది తెలుసా అండి? రచయితలకి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. రచయితలుగా పేరు ప్రఖ్యాతలు వచ్చి తీరుతాయి వాళ్ళకి, అంత డౌట్ లేదండి. డెఫినెట్గా బాగుంటారు. అంతేకాకుండా ద్వితీయ భావంలో శని అంత అద్భుతమైనడు కాదు. కాకపోతే ఏం చేస్తాడంటే నేను చదువు విషయంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అలాగే మీ బంధువులు కానీ, తోబుట్టువులు కానీ, లేకపోతే భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు కలగడానికి అవకాశం ఉంది. బుధుడు వల్ల అయితే చక్కగా ప్రయాణాలు చేస్తుంటారు. మీ చెల్లుల్ని కలుస్తుంటారు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. వ్యాపార లక్షణాలు, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అలాగే న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారండి. అందుకని విష్ణుమూర్తిని పూజిస్తే అద్భుతం ఫలితాలు కలుగుతుంటారు సరే, చాలా బాగుంది మీకు. రవి బుధులు మీకు మళ్ళీ 4th భావంలో ఉన్నారు. రవి బుధులు 4th భావంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. చాలా బ్యూటిఫుల్. ఆయన రవి బుధుల కాంబినేషన్ అంటే చక్కటి విద్యను వస్తుందండి. తల్లిగారికి అద్భుతంగా ఉంటుంది. మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి విద్య బ్రహ్మాండంగా ఉంటుంది. సిఎంఏ వాళ్ళు బాగా పాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎగ్జామ్స్ పాస్ అవుతారు. మంచి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి. రవి బుధుల కాంబినేషన్ వల్ల మీకు కొంతమంది కంటే పొలాలు బాగా ఉండడము, అలాగే రైతులకి బాగా డబ్బు విషయంలో ఆటంకాలు లేకుండా బాగుండడము జరుగుతుందండి. ఇంకా చెప్పాలంటే మీకు సంగీతం పట్ల మక్కువ చాలా ఎక్కువ. కాబట్టి మీకు సంగీతంలో బాగా రాణిస్తారు మీరు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పంచమస్థానంలో గురుడు ఆయనొక్కడు చాలు కదండి. మీ సంతానము అభివృద్ధి పదంలో ఉంటారంటే ఉండడానికి కారణం ఆయన ఒక్కడు చాడా. దినదిన ప్రవర్ధమానం అయిపోతుంటారు. అది రాకెట్లో దూసుకుపోతే ఎక్కడికో మంచి ఫలితాలు వచ్చి తీరుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడరు. మీ కుమారులు వాళ్ళకి చక్కటి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయని శాస్త్రం కూడా చెప్తుంది. సరే, అది పక్కన పెడతామండి. ముఖ్యంగా గురుడు ప్రభావం వలన సాహిత్య రంగంలో బాగా విశేషంగా స్పందన ఉంటుంది. రాజకీయ రంగంలో మీరు చాలామంది ఉన్నారు కుంభరాశుల వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా గాయత్రి మంత్ర సిద్ధి, గాయత్రి మంత్రాలు, వేళపట్టే భోజన వసతులు చాలా బాగున్నాయి. మీరు ఎలా మాట్లాడాలో అని మీకు బాగా తెలుసు. ధర్మకార్యాలు, శుభకార్యాలు,
చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధనం చేసుకుంటుంటారు. ముఖ్యంగా అదేంటారు షేర్స్ మార్కెట్లో బాగా రాణిస్తారు మీరు. స్పెక్యులేషన్ కానీ షేర్స్ కానీ బాగా డబ్బు సంపాదిస్తారు. కళారంగంలో అయితే ప్రతిభ బ్రహ్మాండంగా ఉండేది. సంగీతం కానీ సాహిత్య రంగం కానీ అద్భుతమైన ప్రతిభలు చాలా బాగుంటాయి. ఏదేమైనా ఆరోభావంలో కుజుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాడండి. అద్భుతమైన ప్రతిభ ఇవ్వాలి, కానీ ఆ కుజుడు నీచ స్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మీకు తగిన ఫలితాలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వలేకపోతుంటాడు. కానీ మీరు విజయ పరంపరలో ఉండడానికి అవకాశం ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. సప్తమ స్థానంలో కేతు భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పటికీ వాళ్ళని మాత్రం విడదీయడు. అంతేకాకుండా కొంతమందికి వివాహ వేడుకలు స్లో అయిపోవడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదైనా అష్టమ స్థానానికి శని దోషం ఒక్కటి తప్పండి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా చిన్న మీకు రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్త చూసుకోండి హెల్త్. ఎందుకంటే ఎంతసేపు మీరు మీ ఎదుటి వాళ్ళని చూసుకోవడం తప్ప మీ గురించి మీరు చూసుకోరు కుంభరాశి వారు. భాగ్యస్థానానికి గురుదృష్టి శుక్రుడు భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మీరు సరస్వతి నది పుష్కర స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు, దూర ప్రయాణాలు చేస్తారనమాట. సరస్వతి నది పుష్కర స్నానము సంకల్పపూర్వకంగా స్నానము మీరు చేస్తారండి. అద్భుతంగా ఉంది. చాలా అవకాశాలు మీకు ఉన్నాయి. అంతేకాకుండా విదేశాల పర్యటన చేయబోతున్నారు. మంచి చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడమే కాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు బాగా రాణిస్తాయండి. ఫైనాన్స్ రంగంలో కానీ, ఫుడ్ బిజినెస్లో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలు కానీ, ఇలాగ మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మీరు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు, డౌట్ లేదు. అంతేకాకుండా దశమస్థానం 10th హౌస్ లార్డ్ కుజుడు, 10th హౌస్ లార్డ్ కుజుడు కొద్దిగా నీచలో ఉన్నాడు కాబట్టి, వీక్గా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ప్రొఫెషనల్గా కొద్దిగా జాగ్రత్త కష్టపడాలి ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళకి ఉద్యోగాల్లో భద్రత తక్కువగా ఉంటుంది, ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా లాభస్థానానికి చంద్రుడు ఉన్నాడు, లాభస్థానానికి గురుదృష్టి. ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న కదా బ్రదర్ అనే సినిమాలో అంటారు కదా, అలాగా ఉద్యోగము వ్యాపారం కూడా మిన్నే. కానీ మీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది, మీకు డబ్బులు బాగా వస్తాయి. సినిమా రంగంలో ఉన్న అదే కళారంగం సినిమా రంగం, అలాగే వ్యాపారాలు ఇంకే వ్యాపారం చేసినా, బట్టల వ్యాపారం కానీ ఏం చేసిన వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. 16-17 తారీఖులో విపరీతం ధనయోగం ఉంది, ధనప్రాప్తి బాగా ఉంది. అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి, పంచమస్థానంలో గురుడు ఉండడం వలన, రవిబుధులు చతుర్థ భావంలో బాగా కుంభరాశి వాడికి చాలా అద్భుతమైన కాలం నేనైతే ఖచ్చితంగా చెప్తా. భయపడే అవసరం లేదు. 12th హౌస్ లార్డ్ శనీశ్వరుడు కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి ఏదో విధంగా అవకాశాలు మాత్రం వస్తాయండి, సడన్గా వస్తాయి, విదేశాలు వెళ్ళిపోతుంటారు. అదే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. మీరు తలవంతలంపకు వచ్చే అవకాశాలు మీరు కాదనలేరు, వెళ్ళి తీరుతారు. బహుశా ప్రోగ్రామ్స్ ఇస్తారు, వాటి రీత్యా మీ పరిసరాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి బాగుంది. కుంభరాశి వాళ్ళకి మీ రాశిలో రాహు ఉండడం మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. రాహు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. రాహు గురుడు అద్భుతంగా ఉందండి. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం, కుజుడు కూడా నీచ స్థితిలో ఉండిపోవడం వల్ల 15 రోజులు అద్భుతమైన ఫలితాలు ఉండవండి. కాదంటే మీరు నది స్నానం చేయడం వల్ల, పుష్కర స్నానం, సరస్వతి నది పుష్కర స్నానం చేయడం వల్ల జ్ఞాన సంపద వృద్ధి అవుతుంది అని చెప్తారు. ఈ విధంగా మీరు చేయండి, సంకల్పపూర్వకంగా స్నానం చేయండి, మంచి ఫలితాలు పొందండి. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మన మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వరకు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతుల్లో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం, ఇవి చాలా ఉంటాయి. కానీ చూసుకోండి. అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రాహుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, పార్వతీ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది, అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి
మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించుకోండి చాలండి. వాళ్ళు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండల్లో మీరు తిరగకండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకుందాం. అదొకటి. ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాసి వాళ్ళందరూ మీకు మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రావుకేతుడు కూడా మారిపోయారు. సో మారిపోవడం వలన నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాసుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట ఒక బ్రాహ్మణుడు. మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి. అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని, అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు, స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు, స్వామివారి దగ్గర దీపారాధన వెలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదో వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక ఒత్తి వేసి దీపారాధన నువ్వుల నూనె చేయడం వలన శనీశ్వరులు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.